హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన కూతుర్ని కాపాడి చనిపోయిన దీప, గతాన్ని మర్చిపోయిన రుద్రాని, సరికొత్త పాత్రలో కావ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, ఎనర్జీని ఇస్తుంది. ప్రమాదంలో బ్రతికిన అపర్ణని చూసి ఇక రాహుల్ అయితే రివాల్వర్ తీసుకుని వాళ్ళని షూట్ చేయబోతూ ఉండగా అప్పుడే ఇక రాజ్ అయితే పైకి లేచి వచ్చి ఇక రాహుల్ని అడ్డుకుంటాడు. అప్పుడే ఇక రాహుల్ అయితే ఇదంతా చేసింది మేమేరా, ఎందుకంటే మీ కుటుంబం మీద పగ, మమ్మల్ని అనగదొక్కేసి మీరే పైకి రావాలని మీరు చూసేవాళ్ళు, మీరు వెలుగులో ఉండేవాళ్ళు, మేము చీకట్లోనే ఉండిపోయాము అని అంటూ ఇక మిమ్మల్ని మేము బ్రతకనివ్వము, మేమే మొత్తం ఆస్తిని అనుభవిస్తాము అని రాహుల్ అంటూ ఉంటాడు. అప్పుడే రాజ్ అయితే రాహుల్ చెయ్యి పట్టుకొని ఇక రివాల్వర్ అయితే లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నంలో ఇక చివరికి రాహుల్కి బుల్లెట్ తగులుతుంది. బుల్లెట్ తగలడంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక రాజు కూడా మరోసారి రాహుల్ని షూట్ చేసేస్తాడు. రాహుల్ని షూట్ చేయడంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఇక చనిపోతాడు. అప్పుడు ఇక రాజు అయితే కావ్యని అలా చూస్తూ కావ్య చనిపోయిందనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రుద్రాని వెనక వైపు నుంచి వచ్చి రాజుని తల మీద కొడుతుంది. రాజుని తల మీద కొట్టేసరికి రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. నా వారసుడిని చంపాలని చూస్తావా? నీకసలు ఈ వంశమే లేకుండా చేస్తాను, నీ వారసుల్ని కూడా చంపేస్తాను అని పక్కనే పడి ఉన్న రివాల్వర్ తీసుకొని అప్పుడే ఇక రుద్రాణి అయితే ఇక పాపకి గురి పెడుతుంది. శత్రుశేషాన్ని మిగలనివ్వకూడదు అని అంటూ ఉంటుంది. రుద్రాణి, ఎందుకు మా మీద ఇంత పగపట్టావు? నిన్ను చేరతీసి నిన్ను ఇంటి ఆడపడుచుని చేసినందుకు ఇంత దారుణం చేస్తావా? కుటుంబం మొత్తాన్ని చంపేశావు కదే దుర్మార్గురాలా అని అపర్ణ అంటూ ఉంటే అసలు మీరెలా బ్రతికారా అని అనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా చంపేస్తాను, ఎవరిని కూడా బ్రతకనివ్వను, నా కొడుకునే చంపేస్తారా అని అంటూ ఇక కోపంతో రివాల్వర్ అయితే ఇక షూట్ చేయబోతూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఇక రాజు అయితే పక్కనే పడి ఉన్న కావ్యని చూసి కావ్య చేతిలో చెయ్యి వేసి, కళావతి, లే కళావతి, మన పిల్లల్ని నువ్వే కాపాడగలవు, మన కూతుర్ని నువ్వే కాపాడాలి, లే కళావతి, నువ్వే కాపాడాలి అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు అలాగని అప్పుడే ఇంకా స్పృహ కోల్పోతూ ఉంటాడు. ఇంతలో అపర్ణ అయితే, అమ్మ, నీ సన్నిధంలో ఇంత దారుణం జరుగుతుంటే కళ్ళు మూసుకొని ఉన్నావేంటమ్మా? కాపాడమ్మా, నా మనవరాల్ని కాపాడు తల్లి, రామ్మ. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ రాక్షసులు ఇంతలా చెలరేగిపోతూ ఉంటే అలా కళ్ళు మూసుకొని చూస్తున్నావేంటమ్మా? నీ సన్నిధంలో ఇంత అన్యాయం జరుగుతుంటే కళ్ళు తెరు తల్లి, కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నా వారసుల్ని ఈ రాక్షసు నుంచి కాపాడు తల్లి, రామ్మ రా అంటూ ఇక అపర్ణ అయితే అమ్మవారి విగ్రహం దగ్గర అమ్మని కొలుస్తూ అమ్మని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఒక్కసారి కావ్య కళ్ళు తెరుస్తుంది. కావ్య కళ్ళు తెరిచి ఇక వెంటనే పైకి లేచి ఇక కర్ర పట్టుకొని అక్కడే రాజుని ఏ కర్రతో అయితే రుద్రాని కొట్టిందో అదే కర్రని పట్టుకొని మహంకాళిలాగా అమ్మవారి రూపంలో, నా కుటుంబాన్ని చంపేస్తావే, నా కూతుర్ని చంపేస్తావా అంటూ ఇక ఒక్కసారి ఆ కర్ర తీసుకొని రుద్రాని తల మీద కొడుతుంది కావ్య. దాంతో ఒక్కసారి రుద్రాని వెనక వైపు తిరిగి చూసేసరికి ఇక కావ్య అయితే ఇక అమ్మవారి రూపంలో కనిపిస్తుంది రుద్రానికి. ఒక్కసారి రుద్రాని అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. అప్పుడే ఇంకా కావ్య అయితే, అత్తయ్య, మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి, నా ఇద్దరు పిల్లలు జాగ్రత్త అత్తయ్య అని అంటూ ఇక రాజు దగ్గరికి వెళ్ళి, ఏవండి అంటూ రాజు గుండెల మీద తన తల పెట్టి ఇక చనిపోతుంది కావ్య. ఇక కారులో ఉన్న రేఖ ఇదంతా కూడా చూసి, ఇప్పుడు నేను కిందకి దిగితే నన్ను కూడా ఇలాగే చంపేస్తారు, నేను కిందకి దిగను అని అనుకుంటూ కారులోనే ఉండిపోతుంది. అప్పుడే ఇక సుభాష్ అయితే, అపర్ణ
అపర్ణ, కావ్య, రాజ్, అపర్ణ మన కుటుంబం అని అంటూ ఉంటే, ఏవండి ఏం చెయ్యాలి, మన కుటుంబంలో ఎవ్వరూ మిగలలేదండి అని కుప్పకూలిపోయి ఇక ఏడుస్తూ ఉంటుంది అపర్ణ. అప్పుడే కొంతమంది పోలీసులైతే అక్కడికి వస్తారు. అయ్యో సార్, ఏమైంది సార్, ఏమైంది, ఇక్కడేదో పెద్ద శబ్దం వచ్చి మంటలు వస్తున్నాయని అక్కడ ఉన్న ఒక పల్లెటూరు వాళ్ళు మాకు చెప్పారు సార్, అందుకే వచ్చాము అని అంటూ ఉంటారు పోలీసులు. ఇక పోలీసులను చూసి, దయచేసి ఆయన్ని కాపాడండి, అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అంటూ ప్రాధేయపడి స్పృహ కోల్పోతుంది అపర్ణ. అప్పుడే ఇక పిల్లలిద్దరినీ తీసుకొని ఇక అపర్ణని, సుభాష్ని కూడా తీసుకొని పోలీసులైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక కారులో ఉన్న రేఖ అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో రుద్రాని చేతులు అయితే కదులుతూ ఉంటాయి. రుద్రాని చేతులు కదులుతూ ఉండడంతో, మమ్మీ, మమ్మీ బ్రతికే ఉంది మమ్మీ అని అంటూ పాపని కారులో సీట్లో పడుకోబెట్టి తను మాత్రం ఇక రుద్రాని దగ్గరికి వచ్చి ఇక రుద్రాణిని తీసుకొని కారులో కూర్చోబెడుతుంది. మమ్మీ, నేను నిన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాను మమ్మీ అని ఇక రేఖ అయితే రుద్రాణిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్లో సుభాష్, అపర్ణ అయితే బ్రతుకుతారు. పిల్లలిద్దరూ కూడా అలాగే బ్రతికే ఉంటారు. ఇంతలో మినిస్టర్కి శ్రీశైలం వెళుతున్న దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా చనిపోయారు. బాంబు బ్లాస్టులో దుగ్గిరాల కుటుంబంలో ఎవ్వరూ కూడా మిగల్లేదు అని అంటూ ఇక వార్త అయితే వస్తూ ఉంటుంది. ఆ వార్తని చూసి మినిస్టర్ అయితే కుప్పకూలిపోతాడు. ఇక మినిస్టర్ అయితే, తులసి, ఏంటి తులసి అన్యాయం, శ్రీశైలం దర్శనానికి వెళ్ళి ఇలాగా రాజు వాళ్ళు చనిపోతారని అస్సలు అనుకోలేదు తులసి అని అంటూ ఉంటే, అప్పుడే ఏంటండి ఇంత దారుణం జరిగింది, ఒకేసారి కుటుంబం మొత్తం అందరినీ ఎవరు చంపేశారండి, ఎవరికి అంత కక్ష ఉంది అని అంటూ ఉంటే, తప్పకుండా ఈ పని చేసింది రుద్రాణి అయ్యి ఉంటుంది, రుద్రాణికి జరిగిన అవమానంతో తను ఇలా ప్లాన్ చేసిందేమో, ఆ రుద్రాణి ఎక్కడున్నా నేను వదిలిపెట్టను, రాజ్ నీకు మాట ఇచ్చినట్టే దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ని నడుపుతాను అని అంటూ ఇక మినిస్టర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. హాస్పిటల్లో ఇక సుభాష్, అపర్ణ స్పృహలోకి వచ్చి పిల్లల్ని తీసుకొని, ఇప్పుడు ఏం చేద్దామండి, ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి వెళ్తే మళ్ళీ మనకి ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది, మనం ఇంకా మన ఇంటికి వెళ్ళలేము, ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోదాం అపర్ణ అని పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఆ అడవిలోనే ఒక పల్లెటూరు గ్రామంలో అయితే ఉంటారు. అప్పుడే ఇంకా పక్కనే ఇక పడి ఉంటాడు, స్పృహలోనే ఉంటాడు రాజు వాళ్ళ మేనల్లుడు. ఇక రాజు మేనల్లుడు ఎక్కడో ఒక చెట్టు మీద ఇరుక్కొని ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది అతన్నైతే చూస్తారు. ఇక అతన్ని చూసి అప్పుడే ఇంకా వాళ్ళైతే, ఈ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు అని అనుకుంటూ ఉండగా అక్కడే కొంతమంది, ఇక్కడ దగ్గరలో ఏదో కారు బాంబు పేలి అందరూ చనిపోయారు అంటే ఆ పిల్లాడు ఆ కారులో నుంచి ఇక్కడ పడిపోయినట్టున్నాడు అని అంటూ ఉంటే, అవును బాబు బ్రతికే ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు అని అతన్ని, పిల్లాన్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇక తర్వాత రేఖ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది రుద్రాణిని. కానీ రుద్రాణి తలకి గట్టిగా దెబ్బ తగలడంతో తను గతాన్ని మర్చిపోయి మాట పలుకు లేకుండా జీవచ్చములా పడుంటుంది. నిన్నీ పరిస్థితికి తీసుకువచ్చి చనిపోయిన ఆ కావ్య కూతుర్ని నేను వదిలిపెట్టను మమ్మీ, వదిలిపెట్టను అని రేఖ పగని పెంచుకుంటుంది. తర్వాత ఇక ఈ పిల్లాడు ఎవరికైతే దొరికాడో వాళ్ళ దగ్గరే పెరుగుతూ ఉంటాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి కావ్య కూతురు అచ్చం కావ్య రూపంలోనే ఉంటుంది. అలాగే రాజు మేనల్లుడు రాజులాగే ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, మళ్ళీ వీళ్ళ జీవితం ఎలా మొదలవుతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.